సార్ ఇప్పుడు మనం గోల్డ్ అనేది ఎంత విపరీతంగా పెరుగుతుందో అది ఆల్ టైమ్ హై. అది రన్నింగ్ బస్ అనుకుందాం. అండ్ నెక్స్ట్ అందులో కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అనేది ఇన్వెస్ట్ చేయలేరు. సో, అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం చూసుకున్నది దానికి ఆల్టర్‌నేట్ మ్యూచువల్ ఫండ్స్. సో, ఈ 2 కాకుండా ఇంకేమైనా ఆల్టర్‌నేట్స్ ఉందా? మ్యూచువల్ ఫండ్స్ కాకుండా అంటే మీకు ఈటీఎఫ్‌లో అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఈటీఎఫ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ ఓకే. సో, ఈటీఎఫ్ అంటే మనం ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. మెయిన్‌గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేదేంటంటే మనకి ఏ టైంలో అంటే ఆ టైంలో మనం వెళ్లి ఎంటర్ అవ్వడానికి కుదరదు. మనం ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఏఎంసీకి మనం అమౌంట్ ఇచ్చేస్తే వాడు ఇన్వెస్ట్ చేస్తాడు. పర్టిక్యులర్ యూనిట్స్‌లో అని చెప్పేసి పెట్టేసి వాడు చేస్తాడు. బట్ ఈటీఎఫ్ అనేదేంటంటే ఆటోమేటిక్‌గా సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్ లానే ఉంటుంది. అంటే ఆ ఫండ్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయిపోయి ఉంటుంది. అది టెక్నాలజీయా, గోల్డా, ఇంకోటా అనేది ప్రీ డిఫైన్డ్ అయిపోతుంది. సో, అది మనకేంటంటే ట్రేడింగ్ టైంలో అంటే పర్టిక్యులర్‌గా మనకి మార్కెట్ ఓపెన్ అయ్యి 9:15-3:30 మార్కెట్ ఓపెనింగ్‌లో ఉన్నప్పుడు అది ఏ వాల్యూ ఎంత ట్రేడ్ అవుతుంది ఏంటి, ఏ పర్టిక్యులర్ వాల్యూలో మనం కొనొచ్చు అనేది చూసుకొని మనం ఈటీఎఫ్‌లో ఎంటర్ అవ్వచ్చు. సో, మ్యూచువల్ ఫండ్స్‌కి ఏదైనా ఆల్టర్‌నేటివ్ కావాలి అంటే మీకు ఈటీఎఫ్‌లనేది బెస్ట్ ఆల్టర్‌నేటివ్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్ మ్యూచువల్ ఫండ్స్‌కి ఏంటంటే మీరేమి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీరు కొనలేరు. ఓకే. సో, నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ క్లోజింగ్ వాల్యూని బేస్ చేసుకొని మీ ఫండ్స్‌ని అలొకేట్ చేస్తారు ఎవ్రీ డే. బట్ ఈటీఎఫ్‌లో ఏంటంటే మీరు లైవ్ మార్కెట్‌లో మీ ఓన్‌గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏ ఈటీఎఫ్ కావాలంటే ఆ ఈటీఎఫ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.